నాకు ఏం మెసేజ్ చేస్తురు, ఏం కామెంట్ పెడుతురు, ఏంది సావా కొడుతురు మామ. ఎస్ఎస్సి కలర్స్ వీడియో అని చెప్పేసి మీరు ఒర్రిత్తురు అని చెప్పేసి జల్లి ఉరికొచ్చిన పొద్దుగాలు లేచి మన ఎస్ఎస్సి కలర్స్కి 2026 ఎస్ఎస్సి కలర్స్ మొత్తం అల్టిమేట్ ఉన్నాయి గణపతులు. బుకింగ్ కూడా స్టార్ట్ అయిపోయింది. మీరైతే ఫాస్ట్ అయితే బుక్ చేసుకోరు. ఇగో ఎన్నో రోజులైంది మన ఎస్ఎస్సి కలర్స్లకి అడుగుపెట్టి. ఇప్పుడు లోపట్టుకోదాం, గణపతి అయితే చూద్దాం. మీరైతే ఫాస్ట్ అయితే బుక్ చేసుకోరు. అట్లే మన రంజిత్ రెడ్డి పేరు చెప్పారనుకో మంచి డిస్కౌంట్ వస్తుంది. మీకు ఇప్పుడు గణపతి చూపిస్తా చూడు. ఇగో ఇక్కడ చూడు, పైన వచ్చేసి నరసింహస్వామి కూర్చున్నాడు, కింద గణపతి కూర్చుంది. 6 చేతులు వచ్చినాయి. గణపతి 20 ఫీట్ల దాకా ఉంటుంది. వేరంటే వేరే ఉంది చూసినా. ఇక్కడ ఇంకోటి చూసుకోవచ్చు. ఇగో డైరెక్ట్ గణపతికి ఏనుగు తొండం పెట్టిరు మామ. అబ్బబ్బబ్బా పీక్స్ అంటే పీక్స్ లెవెల్ ఉంది. ఈ గణపతి ఎట్లా అనిపించిందో ఒక్కసారి కామెంట్స్లో కామెంట్ పెట్టిర్రి, మీకు సైన్ చూపిస్తా. ఇగో చూసారా, గణపతి ఫేస్ మాత్రం అల్టిమేట్ అంటే అల్టిమేట్ ఉంది. ఇక్కడ ఇంకోటి ఇగో 3 ఫేస్ ఉన్నాయి గణపతికి వచ్చేసి. ఇటు సైడ్ రిద్ది, ఇటు సైడ్ సిద్ధి. గణపతి అయితే మొత్తం సిట్టింగ్ పొజిషన్ వేరంటే వేరే లెవెల్ ఉంది. గణపతి దాదాపు హైట్ వచ్చేసి ఒక 15 ఫీట్స్ పైనే ఉంటుంది. ఇక్కడ ఇంకోటి చూసుకోవచ్చు మనకి. ఈ గణపతి చెవులు మాత్రం హైలైట్. ఇగో ఇవన్నీ ఇవి 2 గణపతులు సేమ్. ఈ గణపతులు అన్ని దాదాపు హైట్ వచ్చేసి ఒక 15 ఫీట్ల పైనే ఉంటాయి. ఇక్కడ చూసుకోవచ్చు మనకి. ఈ గణపతి నాకు తెలిసి మల్లారి గణపతి. ఎక్కడ పొలం అయినా సరే కానీ గణపతి మాత్రం పక్కా తీసుకోతారు. ఇగో గణపతి మాత్రం అల్టిమేట్ అంటే అల్టిమేట్ ఉన్నాయి మామ. ఇక్కడ ఇంకోటి చూపిస్తా. ఇగో మన గణపతి బ్యాక్ సైడ్ నుంచి చూస్తే మనకి గణపతి స్టిల్ అయితే అర్థమైతే చూసుకోవచ్చు. ఎంత స్టైల్గా అంటే అంత స్టైల్గా కూర్చుంది గణపతి. ఇగో ఇవన్నీ గణపతులకు అయితే బ్యాక్గ్రౌండ్ అయితే వస్తుంది. ప్రతి గణపతికి బ్యాక్గ్రౌండ్ వస్తుంది. డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్ అయితే ఉన్నాయి. నేను ఈడున్నా, గణపతి ఆడుంది. గణపతి కాళ్ళ దాకా కాదు, గణపతి ఇగో ఏళ్ళ దాకా కూడా అత్తలు. నేను అంత పెద్దగా ఉన్నాయి గణపతులు. ఎస్ఎస్వి అంటేనే డిఫరెంట్. ఇగో ఇక్కడ ఇంకోటి చూసుకోవచ్చు మనకి. ఇగో ఇవి 3 సేమ్ స్టైల్ ఉన్న గణపతులు. ఇక్కడ ఇంకోటి కాళ్ళు పైన పెట్టుకొని కూర్చుంది గణపతి. మస్తు అంటే మస్తు ఉంది. ఇక్కడ ఇంకోటి చూసుకోవచ్చు. రాముడు వచ్చింది మామ. మన ఎస్ఎస్సి కళాశాలకు రాముడు వచ్చిండు. 22 ఫీట్ల పైనే ఉంటుంది. మొత్తం ఫినిషింగ్ వర్క్ అయిపోయింది. ఇక్కడ వచ్చేసి మనకి బాణం అయితే వస్తుంది. ఒకసారి జూమ్ వేసి చూసుకోవచ్చు ఫేస్. అబ్బబ్బబ్బబ్బా ఏముంది మామ, అల్టిమేట్ ఉంది గణపతి. ఇక్కడ ఇంకోటి చూసుకోవచ్చు మనకి. ఈ గణపతి అయితే మేకింగ్ నడుస్తుంది. ఇక్కడ కింద వచ్చేసి గణపతి ఫేస్ ఉంది కదా. ఈ గణపతి ఫేస్ వచ్చేసి మనకి శివుడి ఫేస్ లెక్క అయితే తయారు చేస్తారు. మనకి వేరంటే వేరే ఉంటుంది. కింద వచ్చేసి శివుడు, పైన వచ్చేసి గణపతి ఇట్లా శివుని ఇడ భుజం పైన అయితే లెగ్ పెట్టి నడుచుకుంటూ వస్తుంది గణపతి. ఇంకోటి ఏంటంటే మీకు బ్యాక్గ్రౌండ్లు డిఫరెంట్ మన ఎస్ఎస్సి కాదు అట్లా. ఇంకోటి మీకు ఎవరికైనా ఓన్ కాన్సెప్ట్ ఉందనుకో, సపరేట్ నేను నా సొంతంగా తయారు చేయించుకుంటా అని అనుకున్న వాళ్ళైతే ఇప్పుడే రండి. మళ్ళీ ఇంకో 1 మంత్ అయితే మాత్రం లేట్ అవుతుంది. ఇప్పుడే వచ్చి బుక్ చేసుకోరు. మీకు నచ్చిన గణపతి అయితే తయారు చేస్తాడు అన్న. ఈ గణపతి వచ్చేసి వెంకటేశ్వర స్వామి గణేష్. ఈ గణపతికి అయితే తొండం అయితే ఫిక్సింగ్ కాలేదు. ఇక్కడ ఈ గణపతికి ఆయన చూసుకోవచ్చు. నేను జూమ్ వేసి ఇక్కడ ఈ గణపతికి అయితే తొండం అయితే ఫిక్సింగ్ అయిపోయింది. వేరంటే వేరే లెవెల్ ఉంది. ఇంత పెద్దగా చూసినా తొండం మామూలు అంటే మామూలు పెద్ద లేదు. ఇక్కడ చూసుకోవచ్చు ఎల్క పైన గ్లోబ్ పైన గణపతి. అరే గణపతి మొత్తం గాలిలో ఉంది పోయి. ఇంకో కొంచెం అయితే షెడ్ కాంటుంది గణపతి. 25 ఫీట్ల దాకా ఉంటుంది గణపతి. అసలు ఏందో ఏమో ఏం అర్థమైతే లేదు నాకు. ఇక్కడ సిట్టింగ్ పొజిషన్ కొంచెం డిఫరెంట్ ఉంది. గణపతి అల్టిమేట్ ఉంది. ఈ గణపతి నేను కాన్సెప్ట్ చెప్తా ఏందో. ఈ గణపతి కాన్సెప్ట్ ఏంటంటే మొత్తం అన్ని చేతులలో దీపాలు వస్తాయి. ఇక్కడ కింద వచ్చి ఎల్క వస్తుంది. ఎల్క పైన గణపతి అయితే నాట్ ఏం చేస్తున్నది. వేరంటే వేరే ఉంటుంది. కాన్సెప్ట్ అయితే ఇంకా మొత్తం మేకింగ్ అయితే కాలేదు, ఇంకా మేకింగ్ జరుగుతుంది. ఈ నెమలి పైన మనకి గణపతి అయితే నాట్ ఏం చేస్తుంది. ఇదంటే కృష్ణుని టైప్ ఉంది. వేరంటే వేరే లెవెల్ ఉంది. గణపతి మాత్రం అల్టిమేట్ అంటే అల్టిమేట్ ఉంది. ఇంకోటి చూసుకోవచ్చు మనకి. మొత్తం 5 తలకాయలు వచ్చినాయి గణపతికి. గణపతికి వచ్చేసి మొత్తం 5 హెడ్స్ వచ్చినాయి. ఈసారి కొత్త ఫేస్ మన ఎస్ఎస్సి కళాశాల. దాదాపు గణపతి హైట్ వచ్చేసి మనకు ఇప్పుడు ప్రజెంట్ ఇంకా మేకింగ్ జరుగుతుంది కాబట్టి ఈ హైట్ వచ్చేసి ఒక 10 to 11 ఫీట్ దాకా ఉంటుంది. ఇక్కడ అన్ని మనకి ఇవన్నీ ఇవే గణపతులు. ప్రజెంట్ అయితే మేకింగ్ అయితే నడుస్తున్నాయి. ఈ 2 సిట్టింగ్ పొజిషన్ గణేష్ అయితే కొంచెం డిఫరెంట్ ఉన్నాయి. కానీ ఈ ఫేస్ మాత్రం వర్త్ ఉన్నాయి మామ. ఇక్కడ బాడీ ఉన్నది గణపతి. ఇంకా అది పోదాం. మైండ్ అవుట్ అయితే గణపతి చూస్తాం. మైండ్ అవుట్ అవుతుంది. ఎస్ఎస్సి అంటేనే డిఫరెంట్. ఇవన్నీ సేమ్ గణపతులు. ఇవన్నీ సేమ్ గణపతులు. ఇలా పడతలేవు ఫ్రేమ్లా. వైడ్ యాంగిల్ పెట్టినా పడతలేవు. ఈ గణపతి డైరెక్ట్ బ్యాక్గ్రౌండ్ పెట్టిరు. సిట్టింగ్ పొజిషన్ హైలైట్ ఉంది. ఇది కొంచెం రౌండ్ షేప్ ఉంది బ్యాక్గ్రౌండ్. ఈ 3 గణపతులు సేమ్. ఈ 3 గణపతుల హైట్ కూడా సేమ్. మళ్ళీ దాదాపు 15 నుంచి 16 ఫీట్ల పైన ఉంటాయి. ఇక్కడ చూసుకోవచ్చు. ఇవన్నీ సిట్టింగ్ పొజిషన్ గణపతులే. ఇది కొంచెం డిఫరెంట్ ఉన్నది. ఇది వేరే ఉన్నది. ఇక్కడ చూసుకోవచ్చు. పాము పెట్టిరు కింద వచ్చేసి శేషనాగ్ పెట్టిరు. పైన వచ్చేసి మనకి ఇట్లా రౌత్ పైన కూర్చున్నట్టు ఉంది గణపతి స్టైల్గా. అమ్మ తోడే వేరంటే వేరే ఉంది మల్లారి. ఇంకా బ్యాక్గ్రౌండ్ వస్తుంది ఈ గణపతికి.
ఇగో చూసినావా, ఈ గణపతికి బ్యాక్గ్రౌండ్ అయితే పెట్టిరు. ఇది కొంచెం డిఫరెంట్ స్టైల్ ఉంది, ఇది కొంచెం డిఫరెంట్ స్టైల్ ఉంది. ఈ గణపతికి అయితే బ్యాక్గ్రౌండ్ అయితే పెట్టిరు. ఇక్కడ చూసుకోవచ్చు ఓం తాండవం. ఇది మాత్రం పీక్స్ అంటే పీక్స్ లెవెల్ మామ. ఇది మాత్రం పీక్స్ అంటే పీక్స్ లెవెల్. ఈ గణపతి బ్యాక్గ్రౌండ్ ఎవరి దగ్గర కూడా లేదు, ఓన్లీ మన ఎస్ఎస్సి కలర్స్ దగ్గరనే ఉన్నది. ఇగో ఓం తాండవం. ఇటు సైడ్ అటు సైడ్ రిద్ధి సిద్ధి వస్తారు, మధ్యలో గణపతి కూర్చుంటది. బ్యాక్ లో వచ్చేసి శివుడు ఇట్లా నిలబడతాడు. అబ్బబ్బబ్బబ్బా అల్టిమేట్ అల్టిమేట్ ఉంటుంది మామ. ఇగో ఇవన్నీ ఓం తాండవం గణపతులే, ఇవన్నీ ఓం తాండవం గణపతులే. ఈ గణపతి తీసుకుపోయి కానీ మీ ఊళ్ళో పెడితే మాత్రం ఊరు మొత్తం గజ్జుమంటది. మీ గణపతి దగ్గర వచ్చి కూర్చుంటారు బస్ గంతే. ఇక ఇక్కడ చూసుకోవచ్చు ఇంకోటి మనకి స్టాండింగ్ పొజిషన్ గణేష్ ప్రజెంట్ అయితే మీకు అయితే నడుస్తుంది. ఇవన్నీ సిట్టింగ్ పొజిషన్ ఉన్న గణపతులు. ఈ గణపతి చూసిరా, ఈ గణపతి మాత్రం వేరే అంటే వేరే లెవెల్ ఉంటుంది. గణపతితోనే మాత్రం హైలైట్ మామ. గణపతికి 10 చేతులు వచ్చినాయి. అడ్డడ్డడ్డే వేరే అంటే వేరే ఉంది మామ. ఇగో చూసినావా, మస్తు పెద్దగా ఉంది. గణపతితోనే మాత్రం అల్టిమేట్ ఉంది. కింద వచ్చేసి మనకి పులత్తది, పులిని సంహరిస్తున్నట్టు ఉంటుంది గణపతి. పీక్స్ అంటే పీక్స్ లెవెల్ ఉంటుంది. గణపతి హైట్ చూపిస్తా ఒకసారి. నేను చూడు గణపతి చూడు, నేను ఈడున్నా గణపతి ఆడు చూసినావా. ఇగో నేను గీడికి కత్తున్నా, కాళ్ళ దగ్గర కత్తున్నా, గణపతి ఆడున్నది. ఈ గణపతి మాత్రం అల్టిమేట్ అంటే అల్టిమేట్. ఇక్కడ ఇంకున్నాయి గణపతులు. ఇక్కడ చూసుకోవచ్చు మనకి గ్లోబ్ పైన కూర్చుంది గణపతి. ఇగో మనకి గ్లోబ్ పైన అయితే కూర్చుంది గణపతి. మనకి 6 చేతులు వచ్చినాయి, వేరే అంటే వేరే లెవెల్ ఉన్నది. ఇక్కడ సైడ్ చూసుకోవచ్చు, ఈ గణపతి చెవులు చూసుకోవచ్చు. అల్టిమేట్ అంటే అల్టిమేట్ మామ. పీక్స్ అంటే పీక్స్ లెవెల్ ఉంటుంది. ఇగో వేరే అంటే వేరే లెవెల్ ఉంది. గణపతి హైట్ మాత్రం 25 ఫీట్ల దాకా ఉంటుంది. ఇది ఎస్ఎస్ కలర్స్ పెద్ద గణపతిగా, దీనికన్నా పెద్ద గణపతి లేనేలేదు. ఇక బ్యాక్ సైడ్ నుంచి స్టిల్ చూస్తే మీకు అర్థమైపోతుంది గణపతి ఎట్లుంది స్టిల్ అని చెప్పేసి. బ్యాక్ సైడ్ నుంచి చూసైతే మనం అయితే గణపతి బుక్ చేస్తాం. మీరందరూ ఎట్లా గణపతి చూసి స్టిల్ డిసైడ్ అవుతారు తెలియదు, కానీ నేనైతే బ్యాక్ సైడ్ నుంచి చూసి అయితే గణపతి స్టిల్ ఎట్లుందని చెప్పేసి డిసైడ్ అయితే చేస్తా. ఇక్కడ ఇవన్నీ పెద్ద పెద్ద గణపతులు. ఇంకా ఇంకోటి చూపిస్తా మీకు, వేరే అంటే వేరే ఉంటుంది. ఇది చూసిర్రా, ఇది ఏందో తెలుసా, ఇది కుక్క డాగ్. మనకి ఇక్కడ గణపతి అయితే కూర్చుంది, గణపతి కిందనైతే డాగ్ అయితే పెట్టిర్రు. ఇది ఏంటంటే మన కాలభైరవ కాన్సెప్ట్ అయితే తయారు చేసారు గణపతి. వేరే అంటే వేరే లెవెల్ ఉంది. ఇంకా ప్రజెంట్ అయితే కొన్ని అయితే మేకింగ్ నడుస్తున్నాయి. అయితే ప్రజెంట్ 2 పీస్ అయితే ఉన్నాయి. ఇప్పుడైతే మీకు ఒక 2-3 బ్యాక్గ్రౌండ్ చూపిస్తా, వేరే అంటే వేరే లెవెల్ ఉంటాయి. ఇగో ఇవన్నీ వచ్చేసి 2026 మన ఎస్ఎస్సి కలర్స్ బ్యాక్గ్రౌండ్ తోటే డైరెక్ట్ మీ ఊళ్ళో ఆగం చేయొచ్చు. డైరెక్ట్ మహాభారతం డైరెక్ట్ ఇగో చూసుకోవచ్చు. మహాభారతం బ్యాక్గ్రౌండ్ మామ. పీక్స్ అంటే పీక్స్ లెవెల్ ఉన్నది. ఇక్కడ చూసుకోవచ్చు మనకి శివుడు వచ్చేసి ఇట్లా మన చెంకం నుంచి ఇట్లా మనకి తాగుతున్నట్టు ఉంటుంది, అమృతమో మరేమో తాగుతున్నట్టు ఉంటుంది. ఈ బ్యాక్గ్రౌండ్ చూసుకోవచ్చు. ఇటుది గరుడ మహారాజు, అటుది హనుమంతుడు. అమ్మ తోడే వేరే అంటే వేరే ఉన్నాయి మామ. ఈసారి ఎస్ఎస్సి కలర్స్ మొత్తం బ్యాక్గ్రౌండ్ తోటి మొత్తం పిచ్చి లేపుతుంది పోరికి. అంతేగా నేనేం చెప్పా, డైరెక్ట్ బ్యాక్గ్రౌండ్ తోటి పిచ్ అంటే పిచ్చి లేపుతుంది. ఇప్పుడు చూపెట్టి నాకు గణపతి వల్ల మీకు ఏ గణపతి నచ్చిందో ఫాస్ట్ మళ్ళీ కామెంట్ పెట్టిరి. బుకింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది, మీరు అయితే ఫాస్ట్ సారి. ఇంకోటి చూపెట్టే లాస్ట్కి ఇది చూడురి, ఏనుగు. అమ్మతోడే వేరే అంటే వేరే లెవెల్ ఉంది. ఏనుగు ముంగడికి లేచింది, కాళ్ళు లేపింది, తొండెం లేపింది. గణపతి అయితే ఏనుగు మీద కూర్చున్నది. వేరే వేరే మీకు దూరం చూపిస్తాను చూడురి. ఇగో పిచ్చి లేపుతుంది మామ. గణపతి సిల్లు మాత్రం అల్టిమేట్ ఉంది. ఈ గణపతి ఎవరు బుక్ చేసుకుంటారేమో కానీ వాళ్ళ ఊర గజ్జుమంటుంది మొత్తం. ఊరంతా డైరెక్ట్ గణపతి తీసుకొని ఊరు అడ్డం మీద పెట్టి ఊరంతా గజ్జుమనాలే. ఇగో ఈ గణపతి దాదాపు హైట్ వచ్చేసి 15 నుంచి 16 ఫీట్ల దాకా ఉంటుంది. ఇది ఒకటి సింగిల్ పీస్ ఉంది ప్రజెంట్ అయితే. మీరైతే ఫాస్ట్గా అయితే బుక్ చేసుకోరి. అట్లే మన ఇష్టం అయితే ఫాలో కారి, మన యూట్యూబ్ సబ్స్క్రైబ్ చేసుకోరి. అట్లే మన కొట్లో ఎస్ఎస్సి కాలం నుంచి ప్రతి ఒక్కటి నేను ఇస్తానే ఉంటా. అట్లే మన పేరు అనుకో మంచి డిస్కౌంట్ వస్తుంది. చల్లటి మళ్ళా బాయ్.